రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాల్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్థితి లేదు అంటున్నారు, అరెస్ట్ చేశామంటున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని వాటిని ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే, మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి వాళ్ళని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకదే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. గుడి ప్రాంగణంలో అయితే ఒక ముస్లిం యువకుడు మల విసర్జన చేసిన ఘటనపై అయితే ఇటు హిందూ సంఘాలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికీ ఆ ముస్లిం యువకుడు ఎవరనే విషయం తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు అల్తాఫ్ గా తెలుస్తుంది. బీదర్ వాసిగా పోలీసులు గుర్తించారు. అయితే గత 2 నెలల నుంచి కూడా సఫిల్గూడలోనే నివాసం ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా తేలింది. అయితే అతని పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సెక్షన్ 196/2, 299, 329/4 కింద కూడా సెక్షన్ల కింద నమోదు చేసి అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే కట్టమైసమ్మ వద్ద ఒక ఆలయంలో పూర్తిగా దీనికి సంబంధించి అతను మల విసర్జన చేయడంతో దీనిపైన హిందూ సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తున్న డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఈ ఘటనతో ఒక్కసారిగా హిందూ సంఘాలన్నీ కూడా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలన్నీ కూడా హిందూ దేవాలయాల పైన ఇలాంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి అని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక